సౌలా సౌలా నన్ను నేల హింసించుచున్నావు. ఫస్ట్ పాయింట్. తర్వాత అన్నాడు, సౌలా మునుకోలలకు ఎదురుతున్నట నీ కష్టం సుమా. మునుకోలలకు భగవంతునికి ఎదురు నిలబడాలని చూస్తున్నావు కదా. ఆకాశం ముందు ఆసీనుడైన వాడు నవ్వుచున్నాడు. ధనము హెచ్చినను దాని యందు లక్ష్యం ఉంచుకుడి అన్నాడు. బలము తనదని ఒక మారు భగవంతుడు చెప్తున్నాడు. అదంటే 2 సార్లు గింగిర్లమంటూ మనకి రీమంటూ తెలుస్తున్నాడు. దాని అర్థం ఏంటి తెలుసా? బలము తనది. ఆయన జ్ఞాన బలములు గలవాడు, సర్వశక్తిమంతుడు అని వ్రాయబడింది చెప్పండి గ్రంథం 3వ అధ్యాయం. సర్వశక్తిమంతుడు. ఈరోజు పడిపోయావు, ఇబ్బందిలో ఉన్నావు, అయినా నా తలెత్తువాడుగా ఉన్నావు ప్రభా. ఎంత నా తలెత్తుతావు ప్రభా, నా తలెత్తువాడుగా నువ్వే, నా తలెత్తేవాడు. తర్వాత నువ్వే నాకు నా గర్వకారణం నీవే నాకు అతిశయాస్పదంగాను నా తల ఎత్తువాడుగాను ఉన్నావు. ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతమును నాకు ఉత్తరం ఇచ్చింది. యెహోవా నాకు ఆధారము. యెహోవా నీవే నాకు ఆధారం. నలుదిక్కుల నుంచి ఉన్నాయండి, నలుదిక్కుల శ్రమ వచ్చింది. నలుదిక్కుల యెహోవా నన్ను బాధించేవారు ఎంతో విస్తరించి ఉన్నారు ప్రభా. నా మీదకి లేచేవారు అనేకులు. దేవుని వలన అతనికి రక్షణ ఏమీ దొరకదని నన్ను కూర్చి చెప్పేవారు అనేకులు. హిజ్కియాతో చెప్తున్నారు తెలుసా? ఆ రబ్షాకే రంకులేస్తున్నాడు. సన్హెరీబు అనే రాజు రబ్షాకే ద్వారా పంపించాడు, ఉత్తరం పంపించి అనేక దేశాలని మేము జయించి వచ్చాము, ఎవరెవరూ కూడా మా నుంచి తప్పించుకోలేకపోయారు, ఎవరు రక్షించలేకపోయారు ఆయా దేశాలని. మీకు సూచనగా ఇండికేషన్గా చూపిస్తున్నాను. ఈ రోజున ఇదిగో హిజ్కియా మిమ్మల్ని రక్షిస్తాడు, హిజ్కియా దేవుడు మిమ్మల్ని రక్షిస్తాడని సంబరపడుతున్నారు. జాగ్రత్త సుమ రంకులేస్తున్నాడట. అప్పుడు హిజ్కియా ఆ రబ్షాకే ఇచ్చినటువంటి ఉత్తరాన్ని తీసుకొచ్చి మందిరంలోకి పట్టుకొచ్చాడు. 38వ అధ్యాయం మీరు చూడండి, యెషయా గ్రంథం. మందిరంలోకి పట్టుకొచ్చిన తర్వాత ఆయన తెరచి విప్పాడట, పరిచాడట. ఇలాగున ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ప్రార్థన చేస్తున్నాడు. అప్పుడు యెషయా మరలా హిజ్కియా దగ్గరికి వచ్చి ఒక మాట చెప్తున్నాడు. రబ్షాకే నా మీద వేసిన రంకులు నాకు వినపడ్డాయని చెప్పు. హిజ్కియాతో చెప్పు. ఏమని చెప్పాలి నువ్వు? రబ్షాకే నా మీద వేసిన రంకెలు అన్నాడు. సౌలా నీవు నన్ను నేల హింసించుచున్నావు. ముని కోలలకు ఎదురు తన్నుడు నీకు కష్టం సుమా. భగవంతునికి ఎదురు తంతావా నువ్వు? పర్వాలేదు. ఈరోజు